చాలా రోజుల తర్వాత అందరికీ యూజ్ అయ్యే ఒక వీడియో చేసాము. సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్. అసలు ఇక్కడ వీళ్ళు ఎంతమంది లైఫ్ని చేంజ్ చేశారో అది ఇన్స్పైరింగ్గా అనిపించి మీ అందరికీ ఇలాంటి ఒక గొప్ప అవకాశం గురించి, అంటే చాలామంది లేడీస్కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు ఉద్యోగం చేయడానికి. మీకు ఇంట్లోనే ఉండి అటు పిల్లల్ని చూసుకుంటూ మీరు సంపాదించాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. చిన్న ఉన్నప్పుడు ఏదైనా ఫ్యాక్టరీస్కి ఏదైనా మిషనరీ ఉన్నదానికి వెళ్తే అబ్బా ఏమవుతుంది, ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించేదో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ ఈ వర్క్ అసలు ఎంత కష్టంగా చేస్తారు బయట, ఇక్కడ ఎంత సింపుల్గా అయిపోతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఎన్నో మిషనరీస్ టెక్నాలజీస్ చూశాను, కానీ ఇలా క్రియేటివ్ ఫీల్డ్లో ఇలాంటి ఒక మిషనరీ ఇంత తొందరగా మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందుకే మీ అందరికీ ఇదంతా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి, ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మాకున్న ఎన్నో డౌట్స్ మీ తరపున వీళ్ళని అడిగి తెలుసుకుందామా? అందరు ఎలా ఉన్నారు? అసలు ఎన్నో రోజుల నుంచి అలా అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నన్ను లేడీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి డౌట్లు అడుగుతూ ఉంటారు. నేనేమో నాకు ఏ షూరిటీ లేకుండా ఏది దాన్ని ప్రమోట్ చేయలేను. సో నాకు ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మనము పాతకాలం సినిమాలలో కానీ ఒక ఆడేమో కష్టాల్లో ఉన్నప్పుడు తను వెల్ సెటిల్డ్ అవ్వడానికి సినిమాలలో ఏం చూపించేది, ఇట్లా కుట్టు మిషన్ కుట్టి వాళ్ళ పిల్లల్ని పోషించి మంచిగా ఏంటి అభివృద్ధికి చేస్తారు కదా. అది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, మనము టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు ఇలానే చాలామంది అదే కుట్టు మిషన్ తోటి మోకాల నొప్పులు అవి కాకుండా ఇప్పుడు తగ్గ టెక్నాలజీని యూజ్ చేసి మోడర్న్ మిషన్స్ ఎన్నో వచ్చాయి. మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2000 మందికి ఇలాంటి మిషన్స్ సప్లై చేసి వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగించిన సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్కి వచ్చాను. ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం మాది జనగాము. నేను చూసాను మగ్గం వర్క్ చేసే వాళ్ళకి చేనేత వర్క్ చేస్తున్నప్పుడు మోకాలు నొప్పులు వచ్చి అరిగిపోయి వాళ్ళ ఆరోగ్యాలన్నీ క్షీణించిపోయేటివి అనమాట. నేను అనుకునేది, ఇంత కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు ఎందుకు రావట్లేదు, ఎందుకు వాళ్ళ జీవనం ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అనిపించేది. సో దానికి సొల్యూషన్ నాకు ఇది కనిపించింది. ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే మనం వాళ్ళకు మంచి ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము. సో నా దగ్గర ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మీ తరపున డౌట్స్ అన్ని నేను అడిగి మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా మీకు ఒక వర్క్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అని చెప్పి. అది మీరు ఓపెన్ చేస్తే ఇంకా ఎన్నో డీటెయిల్స్ తెలుస్తాయి, వాళ్ళు ఎలాంటి మిషన్స్ యూజ్ చేస్తున్నారు, ఏం డిజైన్స్ ఉన్నాయని చెప్పి. సో మహాలక్ష్మి గారిని ఒకసారి మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మా డౌట్స్ క్లియర్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. మాకన్నా ఎక్కువ డౌట్స్ అద్వితికి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా మొత్తం కుట్టు మిషన్ అవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి తినైతే ఎక్కువ డౌట్స్ అడుగుతుంది. సో మహాలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నువ్వు అడగమ్మా అద్వితికి. అసలు మీకు ఇలాంటి టెక్నాలజీ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొని రావాలని ఎందుకు అనిపించింది? అసలు యాక్చువల్లీ బేసిక్గా నేను కూడా ఫస్ట్ ఏంటంటే టైలరింగ్ చేసేదాన్ని, అండ్ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అది చేస్తూ నేను పార్లర్ కూడా రన్ చేసేదాన్ని, బ్యూటిషియన్ కూడా. సో ఇవన్నీ కూడా ఫిజికల్గా హార్డ్ వర్క్స్ ఎక్కువైపోయేవారికి సో నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బెడ్ రెస్ట్ అన్నాడు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏంటంటే వర్క్ చేస్తేనే రన్ అయ్యేది. సో బెడ్ రెస్ట్ అంటే ఏంటి సిచ్యువేషన్ అన్న ఒక థాట్లో నుంచి నాకు ఇది ఐడియా వచ్చిందంటే, మనం లేకపోయినా మన ప్లేస్లో ఒకటి ఆటోమేటిక్ ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసే ఒకటి ఉండాలి అన్న థాట్ అయితే నాకు వచ్చింది. సో ఈ ఫీల్డ్లో నేను 9 years నుంచి ఉన్నాను అనమాట. అయితే స్టార్టింగ్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ లేవు. లైక్ బ్రదర్ 2,10,000 ఆ ప్రైస్లో నేను అప్పుడు స్టార్ట్ చేశాను బిజినెస్. సో నేను చేశాను, విదిన్ 1 month తిరగకుండానే ఇంకొక మిషన్ తీసుకున్న. బిజినెస్ చాలా హెవీగా ఉంది. అయితే ఏంటంటే యాక్చువల్లీ బిజినెస్ ఎక్కువ ఉంది, ఫిజికల్ స్ట్రెస్ అవుతుంది అనేసి నేను ఈ మిషన్స్ తీసుకున్నాను ఆటోమేటిక్గానే. ఈ చిన్న మిషన్స్లో కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉండేదన్నమాట. అంటే జాయింటింగ్స్ చేసుకోవాలి, థ్రెడ్స్ మార్చుకోవాలి. 2 missions టైలరింగ్ ప్లస్ పార్లర్ చాలా అంటే చాలా హెవీ వర్క్ అయిపోయింది. సో అలా. అండ్ ఇంకొకటి నేను అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మెయిన్ సర్వీస్ ప్రాబ్లమ్. ప్రాపర్ డెమో లేదు, అండ్ లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ చేయడానికి ఎవరు లేరు, ప్రాపర్ మెటీరియల్ కూడా దొరికేది కదనమాట 9 years బ్యాక్. సో నేను ఎందుకు ఈ ఫీల్డ్లో రాకూడదు అనేసి అప్పుడు అనుకొని కంప్లీట్గా నేను గ్రౌండ్ వర్క్ ఒక 2 years చేసుకున్న తర్వాత అప్పుడు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. తర్వాత నాకు ఎలా అయితే అంటే ఈ కంప్లీట్గా నాకు ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ మగం వర్క్ ఐడియా ఉండడం వల్ల ఎలాంటిది అయితే కావాలి మిషన్ అనుకుంటున్నానో నేను అలాంటిది నా మిషన్స్లోనే నేను ఓన్గా ఈ ఎంహెచ్ బ్రాండ్లోనే కస్టమైజ్డ్ చేయించేసి సర్వీస్ ఇస్తున్నా. బట్ నార్మల్గా చాలామంది ఎంబ్రాయిడరీ ప్రిఫర్ చేయకుండా మగ్గం వర్క్ ప్రిఫర్ చేస్తారు కదా. ఎంబ్రాయిడరీ కాస్ట్ తక్కువైనా కానీ మగ్గం వర్క్ కాస్ట్ ఎక్కువ. సో అలా అయినా కూడా మాకు కొంచెం రిచ్ లుక్ కావాలి అనేసి మగ్గం వర్క్ వెళ్తారు కదా. 100% మీరు అన్నట్లు ఏంటంటే ఓన్లీ థ్రెడ్ తోటి ఏంటంటే
మీడియం డీసెంట్ లుక్ ఉంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు, కొంచెం ప్రైస్ తక్కువ పెట్టే వాళ్ళు మాత్రం మగ్గం వర్క్కి వెళ్తారు. అండ్ ఇంకొకరు స్టోన్స్ లుక్ ఉందని ఇష్టపడని వాళ్ళు కూడా మగ్గం వర్క్కి వెళ్తారు. బట్ మనకి రిచ్ లుక్ అంటే మగ్గం వర్కే ఉంటుంది. సో అందుకనే నాకు కూడా మగ్గం వర్క్ ఇష్టం కాబట్టి నేను నా మిషన్లో డెవలప్ చేసుకుంటే నేను కూడా ఇంకా కొన్ని వర్క్స్ ఎక్కువ వేసుకోవచ్చు కదా. ఉమెన్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం కాస్ట్ కట్ తీసుకొచ్చేసారు అనమాట. సో ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే నేను బయట మగ్గం వర్క్ ఖర్చు పెట్టి ఏ ఇస్తున్నా 3-4-5,000 ఏదైనా ఒక స్టిచ్ పోతే కూడా మొత్తం డిజైన్ కూడా పోతుంది. అండ్ ఇంకా కొన్ని అవి ఎక్కువ రోజులు అలా పెట్టే వరకు బీడ్స్ కూడా కొంచెం బ్లాక్ అవ్వడం, స్టోన్స్ వల్ల ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా బెటర్గా ఏం చేయాలి అన్న థాట్లో నుంచి మేము ఇప్పుడు ఇలాంటి మగ్గం వర్క్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం అనమాట, మెషిన్లో వచ్చేటట్టు. కానీ మీరు ఈ మిషన్కి పెట్టింది చూస్తే అసలు ఎవరు మిషన్ వర్క్ అనుకోరు. నేను ఫస్ట్ రాగానే చూసి ఓ వీళ్ళేంటి మిషన్కి మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టినాను అనుకోండి. ఎందుకంటే రెండు వాటికి రిచ్ లుక్ ఉన్నాయి అనమాట. మనం బయట మగ్గం వేయించుకునే దానికన్నా చాలా హెవీగా ఉన్నాయి. ఇది హెవీ డిజైన్ కదా, మాక్సిమం ఫుల్గా 1 డే పడుతుంది. అంటే ఇందులో ఈ రెడ్ కలర్లో కూడా మనకు కనిపించిన పాని వర్క్ ఉంది ఫుల్గా. అవును. సో ఇది లైవ్లో దగ్గర నుంచి చూస్తేనే ఈ లుక్ తెలుస్తుంటుంది, వీడియోలో అంతగా కనిపించదు. ఇదంతా థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం ఫుల్ డే ఈ బ్లౌజ్ పడుతుంది 1 డే. ఇదే మగ్గం వర్క్లో చేయాలంటే మేబీ 2-3 days అబోవ్ పడుతుంది. అవును, మషన్లోనే 1 day పడుతుంది మాక్సిమం. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మేము మిషన్లో చేసినవే. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీటర్స్ కానీ ఎవరైనా వేరే తెలియక ఎక్కడికో వెళ్తే వాళ్ళు మిషన్లో చేయట్లేదు, వేసిన మగ్గం వర్క్వి మిషన్ మీద పెట్టి అలా చూపిస్తున్నారు అనేసి అంటున్నారు. బట్ మేము చేసే ప్రతిదీ కూడా మిషన్లో స్టిచ్చింగ్ చేస్తున్న వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి బ్లౌజ్ కూడా ఉంటుంది. మిషన్లో కుట్టదు కదా, మిషన్ ఆల్రెడీ చేసింది తీసుకొచ్చి పెడితే ఇది కూడా వీడియో ఉంటుంది, నేను వేసుకున్నది వీడియో ఉంది. ఇక్కడ మీకు ఏవైతే మగ్గం వర్క్స్ బ్లౌజ్ చూపిస్తామో అన్నీ కూడా మేము మిషన్లోనే స్టిచ్ చేసేటప్పుడు ఉన్న వీడియోసే ఉంటాయి. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈమె చీర ఒక 10,000 ఉంటే 15,000 వర్క్ చేయించుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి మిషన్ ద్వారా ఏదైతే మగ్గం వర్క్ చేయించుకుంటుందో మా హస్బెండ్స్ కి ఏమైనా న్యాయం జరుగుతుందా, తక్కువ అవుతుందా అనేది నా మెయిన్ కన్సర్న్. 100%. ఇప్పుడు బయట 5,000 వచ్చే బ్లౌజ్ ఈ మిషన్ లో చేస్తే 3,500కి ఇవ్వచ్చు. ఎందుకంటే లేబర్ ఛార్జ్ అనేది మనకు సేవ్ అవుతుంది కాబట్టి కస్టమర్ కి బెస్ట్ ఇవ్వచ్చు. సో అబ్బాయిలు ఎవరైతే హస్బెండ్స్ లేదంటే లవర్స్ కోసం మీరు డిజైన్ చేయించిన వాళ్ళు ఉన్నారో ఇది బెస్ట్ అనమాట. సో ఓన్లీ లేడీస్ కనే కాదు, మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే మిషన్ కొని పెట్టుకోమంటావా ఇంట్లో? మిషన్ కొని పెట్టుకోవడం కాదు, పెట్టి బిజినెస్ నడిపించి ఆ పెట్టిన 10 రూపాయలకి 100 రూపాయలు 1000 రూపాయలు తెచ్చుకోవడం, అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఓకే. అండ్ మెయిన్ ఏంటంటే ఏదైనా బిజినెస్లో ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ ఇన్కమ్ ఉంటుంది దీంట్లో, లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్గా చేసిన తర్వాత ఓన్లీ బీడ్స్ చేసేటప్పుడే మనం ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం కష్టపడగలను అనుకుంటే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వచ్చు. మీకు మంచి ఆపర్చునిటీ ఇది. మీకు నచ్చితే కనుక తప్పకుండా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైనా, డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. మా రిలేటివ్ ఒకరు ఇలాంటి మిషన్ తీసుకుందామని అనుకుంటున్నారు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అండ్ మెయింటెనెన్స్ ఏమన్నా మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే మీ సైడ్ నుంచి సపోర్ట్ అండ్ రా మెటీరియల్ దాని గురించి చెప్తారా కొంచెం? మ్యాక్సిమం ఏంటంటే ఎంబ్రాయిడరీ అయితే 3 lakhs అబౌవ్ నుంచి ఉంటుంది. మగ్గం వర్క్ యాడ్-ఆన్స్ అంటే ఇలాంటి డివైజెస్ యాడ్ చేసుకుంటే దీంట్లో డిఫరెంట్ మెషిన్స్లో మోడల్స్ ఉంటాయి అండ్ డివైజెస్లో కూడా మోడల్స్ ఉంటాయి. కాబట్టి బేసిక్ ఎంబ్రాయిడరీ అయితే 3 lakh అబౌవ్ నుంచి 4 lakhs చేంజ్ వరకు ఉంటాయి. మనకు ఈ మగ్గం వర్క్ యాడ్-ఆన్స్ యాడ్ చేసుకుంటే 4 lakh అబౌవ్ నుంచి 7 lakhs వరకు కూడా ఉంటాయి. అండ్ మెషిన్ కొన్నాక దీనికి కంప్లీట్ ట్రైనింగ్, ఇన్స్టలేషన్ మేమే చేస్తాము. అండ్ మెషిన్కి 1 year వారంటీ కూడా ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వీడియో కాల్లో గైడ్ చేస్తాము. 90% సాల్వ్ అవుతుంది. ఇన్ కేసు అవ్వకపోతే మా టీం వాళ్ళు వెళ్ళి అక్కడికి రిజాల్వ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ రా మెటీరియల్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అండ్ నియర్ బై వాళ్ళకి ఏదైనా థ్రెడ్స్ దొరికితే కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే మెయిన్ స్పెషల్గా ఓన్లీ ఫోకస్డ్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని స్పెషల్ ఐటమ్స్ అండ్ మంచి క్వాలిటీ ఐటమే మనం మెయింటైన్ చేస్తాము. మీరు యాక్చువల్గా ఈ మిషన్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్ వచ్చేసి చైనా, అంటే అసెంబ్లింగ్ చైనాలో అవుతాయి. బట్ కొన్ని మెకానికల్ స్పేర్ మాత్రము మేడ్ ఇన్ జపాన్. అసెంబ్లింగ్ చైనా, కొన్ని స్పేర్ జపాన్.
చైనా జపాన్ అంటే నాకు గుర్తొచ్చింది. మా షిప్ ఒకప్పుడు ఎలా నడిచేది తెలుసా, అన్ని మెకానికల్. టైటానిక్ మూవీ చూసుంటే అటు ఇటు షిప్ తిప్పాలి అని అంటే దాన్ని మొత్తం ఇలా తిప్పి కొంచెం టైం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు ఎలా అంటే ఒక బటన్ తోటి ముందుకి వెనక్కి అనొచ్చు అనమాట. సో రాత్రి కూడా మేము షిప్ని అందరం పడుకొని ఇంజనీర్స్ షిప్ని నడపచ్చు. అంత మిషనరీ పెరిగి టెక్నాలజీ పెరిగి పెద్ద పెద్ద అవే నడుస్తున్నప్పుడు మనము ఇంత కష్టపడి చెమటోడ్చి సంపాదించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మిషన్స్ యూజ్ చేసామనుకో మనకి స్మార్ట్ వేలో మనం వర్క్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పారు కదా చైనా ఇంకా జపాన్ అని చెప్పి, నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా చైనాలో తయారైన షిప్పుల్ని ఆ మిషనరీని ఇంకా మంచిగా మెయింటెనెన్స్ కావాలంటే జపాన్ నుంచి తెప్పించుకుంటాం అనమాట. సో వాళ్ళ వర్క్ కల్చర్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ డిస్కషన్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది చైనా ఇంకా జపాన్ అనగానే. సో ఇంకా నా డౌట్ మెయిన్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్ కొన్నా కానీ మన ఇంట్లో అమ్మమ్మలు కానీ మా అమ్మనే అనుకో, నాన్న నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అంటే ఒక గంట సేపు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే కొంచెం మంచి కొడుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చిరాకు పడేటోడు అయితే చేయడానికో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పాపం అప్పుడప్పుడు డౌట్లు వచ్చినా కానీ మిస్టేక్లు జరిగినా మెల్లమెల్ల తెలుసుకుంటారు. అదే ఒక 50,000 ఫోన్కే అంత చూస్తాము, మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇన్వెస్ట్ ఎక్కువ పెడుతున్నాను అనుకోకండి. కొన్ని స్మార్ట్ వర్క్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ మనకి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక్కసారి మిషన్ కొని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మెల్లమెల్లగా అవే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అది స్మార్ట్ వర్క్ ఇక్కడ నాకు నచ్చింది. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ మిషనరీ చాలామందికి డెమో ఉండదు. అంటే నాకే ఇది చూడగానే మిషనరీ పెద్ద పెద్ద మిషనరీ నడిపిస్తా కానీ ఇది లేడీస్కి సంబంధించిందని ఒక థాట్ ఉండి మనకి క్రియేటివిటీ లేక అంత మనకు తెలియదు. సో డిజైన్స్లో మీరు హెల్ప్ చేస్తారా, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ డెమో చూపించడం కానీ మెయింటెనెన్స్ కోసం ఏమైనా పంపించడం అలాంటివి చేస్తారా? ఇప్పుడు వీటికి సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము, ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం అనమాట. అంటే కంప్లీట్గా ఫస్ట్ మా టీం వాళ్ళకి బేసిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. జస్ట్ ఆపరేటింగే ఉంటుంది. లైక్ చదువుకోకపోయినా కూడా హ్యాండిల్ చేయొచ్చు, లైక్ వాళ్ళకి టైలరింగ్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళైతే. ఓకే. అసలు నాది ఇంకొక డౌట్, ఇది ఓన్లీ ఉమెన్ ఒకరే పెట్టుకోవచ్చా, అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చా? అది చాలా మందికి డౌట్ ఉంటుంది లేడీస్ అని. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా బిజినెస్ లేడీస్ కన్నా జెంట్స్ చేస్తే ఇంకా క్రేజ్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ. ఎందుకంటే నార్మల్గా ఉమెన్ స్టిచ్ చేసే కన్నా జెంట్స్ మాస్టర్స్ చేస్తే చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కొంచెం ఓపికతోటి కూడా ఇంకా క్రియేటివిటీ వాళ్ళు బాగా చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలామంది లైక్ కాలేజెస్లో స్కూల్స్లో జాబ్స్ ఉన్న టీచర్స్ కూడా స్టాప్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలా కాకుండా చాలా మంది బొటిక్స్లో కూడా అని ఒక ఉమెన్ రన్ చేస్తున్నారు, దాంట్లో మాస్టర్స్ వచ్చేసి అబ్బాయిలో ఉంటారు. సో నాకు అలా అనిపించింది. అదే నేను చెప్పేది ఏంటంటే ప్రతి అబ్బాయి సక్సెస్ వెనకాల ఆడమే ఉంటుంది అన్నట్టు ఈ కాలంలో ఆ కొటేషన్ చేంజ్ అయింది. ప్రతి ఆడవాళ్ళ విజయం వెనకాల ఒక మగాడు కూడా ఉంటాడు. సో అందుకే పెద్ద పెద్ద వంటలు చేసే చెఫ్లు కూడా మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇలాంటి మాస్టర్స్ కూడా ఉంటారు. అవన్నీ జోక్స్ అపార్ట్. బట్ నిజం చెప్పాలంటే ఆడ మగ అని తేడా లేదు. ఎవరైనా కానీ కొంచెం క్రియేటివిటీ ఉండి కొంచెం టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుని సక్సెస్ పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో మనం ఇన్వెస్ట్ పెట్టాము, అది ఒక మిషన్ తెచ్చాము, అక్కడ పెట్టాము, అది వర్క్ చేస్తుంది అంటే అది అవ్వదు. ఏదైనా ఎనీ బిజినెస్ వాళ్ళకి ఆ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలుగుతారు, క్రియేటివిటీ చూపించగలుగుతారు, అప్పుడే మనీ కూడా జనరేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ కొంచెం గ్రౌండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి బేసిక్. బట్ ఇంట్రెస్ట్ తోటి ఏదైనా అవుతుంది. మనకు నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉంది, చేసే ఓపిక లేదు, సో అవ్వదు. సో మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. నిజమే. నాకు అనిపిస్తుంది మా అత్తయ్య ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంత అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది, అట్లా చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అలా ఇంట్రెస్ట్ ఉండి చాలామంది లేడీస్కి ఉంటుంది వర్క్ చేయాలని చెప్పి, మా హస్బెండ్ నన్ను బయటికి పంపడండి, జాబ్ చేయని. సో అటువంటిప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా మీకు ఉంటుంది కదా. మీ ఇంటి కిందనే ఒక మిషన్ టైప్ ఒక హాల్లో పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేస్తే మీకే తెలుస్తుంది మీలో ఎంత క్రియేటివిటీ ఉంది, మీరు ఒక ఎంటర్ప్రెనర్ ఎలా అవ్వచ్చు. చాలా మందికి మెయిన్ ప్రాబ్లం లేడీస్కి అదే. బాగా హై స్కిల్స్ ఉన్న, స్టడీస్ ఉన్న, నాలెడ్జెస్ ఉన్న, ఇంట్లో పర్మిషన్స్ ఉండవు, అత్తయ్య వాళ్ళు పంపించారు, హస్బెండ్స్ పంపించారు బయటికి. అండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు పంపించినా ఇన్ కేస్ పిల్లలు అయిన తర్వాత ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో ఈ వర్క్ చూసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసే బెస్ట్ బిజినెస్ అంటే ఇదే లేడీస్కి. ఇప్పుడు నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఒక అవార్డు చూస్తాను, ది బిజినెస్ అవార్డ్స్, టైమ్స్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన అవార్డు, బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ గేమ్ చేంజర్ అవార్డ్. అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. అంటే రొటీన్ బిజినెస్ కాకుండా ఒక బిజినెస్ ఐడియాలోనే ఒక గేమ్ చేంజర్, మన రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ టైప్లోనే మీకు అర్థం అవ్వాలని రియలిస్టిక్గా చెప్తున్నాను. బిజినెస్ గేమ్ చేంజర్ అవార్డు వచ్చింది కదా.
అది వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఎన్నో రోజుల నుంచి ఒక డ్రీమ్ అనుకొని ఉంటారు, ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆ హ్యాపీనెస్ కన్నా కూడా నేను చేసే ఫీల్డ్లో ఎవ్రీడే నేను హ్యాపీగానే ఫీల్ అవుతుంటా. ఎందుకంటే నాకు అవార్డ్స్ తీసుకున్న ఫీలింగ్ కన్నా కూడా ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేడీస్ ఉండి చేసుకొని వాళ్ళు వచ్చి నా దగ్గర ఒక్కొక్కసారి మాట్లాడతారు, లేదా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంటారు, అసలు ఈ మిషన్ తీసుకోవడం వల్ల నాకు ఒక లైఫ్ వచ్చింది అని వాళ్ళు ఎప్పుడైతే చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతారో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ మీ వీడియోస్ బాగుంటాయి అని అంటారు, అంటే అప్పుడు అనిపిస్తుంది ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ దొరికినట్టు. వర్క్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మేడంలో ఒక 100% సాటిస్ఫాక్షన్ ఎలా అనిపిస్తుంది అంటే, ఒక మిడిల్ క్లాస్ లేడీ తను సెటిల్ అయ్యి ఒక వచ్చి అడుగుతారు కదా, మీ వల్లనే కొంచెం మంచిగా అనిపించిందండి, నా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే వాళ్ళకి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో మీ ద్వారా మీరు ఒక 99% చేస్తే కనీసం ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఇలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే, ఎప్పుడో మీరు మమ్మల్ని కలిసినప్పుడు మీరు ఈ వీడియో చేశారు కదా, మేము మిషన్ తీసుకున్నాం అని అనిపిస్తే మాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం మేము. చాలా మంది అంటుంటారు ఇప్పుడు అసలు మాకు తినడానికి లేని పొజిషన్లో ఇప్పుడు మాకు అన్నం పెడుతుందంటే మిషన్ అని అంటారు. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంటే నేను చేసే వర్క్ ఓకే అంటే చాలా మందిలో కొందరికైనా న్యాయం చేయగలుగుతున్నాను నేను అనేసి. బిజినెస్ అంటే ఏదో అమ్మడం చేయడం కదా, బట్ నేను చేసేది ఏంటంటే నాకు వర్క్ సాటిస్ఫాక్షన్, ఇక్కడ చేసే వర్క్ కూడా నాకు సాటిస్ఫై అయితేనే నేను బయట కస్టమర్స్కి ఇస్తాను అనమాట. ఓకే, మెయిన్ నేను డే అండ్ నైట్ కూడా ఫోకస్డ్, నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. సో అది చేసి నేను ఏదైనా కానీ చేస్తాను, నేను సాటిస్ఫై అవుతాను. అండ్ కస్టమర్ కూడా అలాగే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలనేసి ఎప్పుడు వాళ్ళ కోసమే మా టోటల్ టీమ్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఈ మిషన్స్ ఇచ్చారు? అంటే మీ ద్వారా స్టార్టింగ్ లో వచ్చేసి చిన్న మిషన్స్ ఇచ్చాము బ్రదర్ ఉషా, రీసెంట్ గా ఇవి 4 years నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇంకా చాలా మగ్గం వర్క్ డెవలప్ చేసాము. ఇంతకు ముందు అయితే ఓన్లీ ఎంబ్రాయిడరీయే ఉండింది. నియర్లీ టోటల్ గా అవి అన్ని కలిపి ఒక 2000+ అయితే సేల్ చేస్తాం. ఓకే, సో ఈ 2000 మంది జీవితాల్లో వెలుగు నింపారు. సో అది నాకు ఇక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యానంటే, ప్రతిసారి మనము ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని మనము లెక్చర్స్ ఇస్తాం, కానీ వాళ్ళకి ప్రాక్టికల్ వేలో మనం ఏం చూపెట్టట్లేదు. ఇలా ప్రాక్టికల్ వేలో చూపించే అవకాశం కలిగినందుకైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా అద్వితేజ్ ఒకటే ఎగ్జైటెడ్, నాకు ఈ మిషన్లు ఎలా ఉంటాయి చూడాలి. అసలు నేను ఇప్పటివరకు వీడియోలలో చూసింది కానీ నిజంగా ఉంటాయా, ఇది రియలిస్టిక్గా రీసెర్చ్ చేద్దాం అన్నట్టు వచ్చింది. సో ఇప్పుడు సాటిస్ఫైడా? నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు ఇది మగ్గం మిషన్ అన్నారు కదా, దీంట్లో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చా? ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, బ్రాండింగ్ లోగోస్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ దీంట్లో చేయొచ్చు. అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఎంబ్రాయిడరీ అండ్ ఇది సెపరేట్ మిషన్స్ పెట్టారు కదా, ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది, ఈ డివైజెస్ తోటి మగ్గం వస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ ఆన్స్ అన్నమాట. అంతే. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న శివుడు పార్వతి, ఇక్కడ కేజీఎఫ్, ఇవన్నీ కూడా మషిన్స్ లో చేసుకోవచ్చు. గిఫ్ట్ ఆర్టికల్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, సో క్లాత్ మీదనే కాకుండా ఇట్లా క్లాత్ తోటి చేసి ఫోటో ఫ్రేమ్ లాగా మనం చేసుకోవచ్చు, గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అకేషన్స్ కి. ఇప్పుడు కొందరు క్రియేటివ్గా పెళ్ళిళ్ళలో ఎంగేజ్మెంట్లో వాళ్ళ ఫోటోలు ఉండేటట్టు, వాళ్ళ మెమరీస్ ఉండేటట్టు కొన్ని అనుకుంటారు. సో అలా కావాలి అనుకున్న మనం కస్టమైజ్ చేసుకొని చేయొచ్చా? చాలా మందికి కూడా కపుల్స్ లైక్ బర్త్డే, పిల్లల ఫోటోలు ఇవన్నీ కూడా మా దగ్గర డిజైన్ చేయించుకుంటారు. మా కస్టమర్స్ మిషన్ లో చేసి వాళ్ళకి ఇస్తారు కస్టమర్స్ కి. ఓకే, అలా ఒక ఫోటోకి మాక్సిమం 3000 నుంచి 4000 చార్జ్ చేస్తారు. ఫోటో ఫ్రేమ్ ఇలా ఎంబ్రాయిడరీ టైప్ లో చేసి అంటే వాళ్ళే, ఐ మీన్ ఇది ఒక పార్ట్ లాగా పెట్టుకుంటారా బిజినెస్ లో? అన్ని మల్టిపుల్, అంటే ఇప్పుడు క్లాత్ మీద ఫోటో చేసిస్తారు, చేశాక ఫ్రేమ్ కట్టించి కస్టమర్కి ఇస్తారు. సో అలా చేసి రెడీగా ఇవ్వడానికి 4 to 5000 డిపెండ్స్ సైజుని బట్టి కాస్ట్ చార్జ్ చేస్తారు. ఒక మిషన్ కొనుక్కుంటే మల్టిపుల్ బిజినెస్. స్కూల్ బ్రాండింగ్ లోగోస్ ఉంటాయి, హాస్పిటల్ లోగోస్ ఉంటాయి, కొన్ని హోటల్ లోగోస్ ఉంటాయి, బ్రాండింగ్ నేమ్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. టీ-షర్ట్స్ మీద, స్కూల్స్ మీద. ఇప్పుడు అక్కడ కంపెనీ నేమ్స్ ఉన్నాయి కదా మీకు అక్కడ ఫ్రేమ్ లో, అలాంటి లోగోస్ బ్రాండ్స్ అన్ని కూడా చేయొచ్చు మనం. బాగుంది. నేను జస్ట్ ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ అని అనుకున్నా. ఇప్పుడు చాలా మంది కమర్షియల్గా ఏదైనా బ్రాండ్ మన హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ పెట్టుకుంటారు కదా, పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ లోగోస్ కావాలి కదా, అవన్నీ కూడా ఒక్కసారి మనం ఫీడ్ చేసామనుకో అది ర్యాండమ్గా ఇట్లా ఎక్కువ స్టాక్ మనము చేసుకోవచ్చు దీంతో. నేను అదే అనుకున్నా, అక్కడ ఒక రౌండ్ దానికి మంచి బొమ్మ, ఇది ఎట్లా కుట్టారు లేకపోతే కొనుక్కున్నారా అని ఇప్పుడు చెప్పి నాకు అర్థమైంది. నాకు అది మీరే చేస్తారు, మెషిన్లోనే చేసుకోవచ్చు చాలా వరకు అన్నీ కూడా. మీరు ఇప్పుడు చేసిన కొన్ని శాంపిల్ పీసెస్ చూపించారు, ఇవన్నీ కూడా మన మెషిన్స్లో చేసిన మగ్గం వర్క్ డిజైన్స్ అన్నమాట. ఓకే, ఇది చేతికి వస్తుంది కదా, 2 హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్. ఇది బోట్ నెక్ ఫ్రంట్.
ఇది హ్యాండ్స్. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ వర్క్ మనకు ఇందులో మగ్గం వర్క్లో ఒక స్టిచ్ లాగేస్తే మొత్తం బీడ్స్ కానీ థ్రెడ్ కానీ వెళ్ళిపోతుంది. బట్ ఇది ఎంబ్రాయిడరీ ప్లస్ బీడ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కూడా ఈవెన్ దో ఒకవేళ ఇక్కడ చాలు అనుకుంటే ఇలా కట్ చేసుకున్నా కూడా మనకు డిజైన్ అనేది పోదు, బీడ్స్ ఊడిపోవు. అండ్ ఈ మధ్య చాలా మంది శారీస్ తీసుకొచ్చి శారీలో ఉన్న పార్టే మనకి బ్లౌజ్ పైన కావాలి అని అడుగుతున్నారు కదా, అలా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి డిజైన్ కి కూడా పికాక్స్, ఎలిఫెంట్, ఫ్లవర్ ఇలాగానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆ డిజైన్స్ అన్ని వచ్చేసాయి కాబట్టి ఇవి ఒకటి మనం స్టిక్ చేస్తాము. ఈ బీడ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మిషన్ లో వస్తుంది. ఈ కుందను స్టోన్ వర్క్ అయ్యాక మనం గమ్ పెట్టి అతికిస్తాం అనమాట. ఓకే. ఇది డ్రాప్ నెక్, హాఫ్ హ్యాండ్. అసలు నార్మల్ మిషన్ వర్క్కి మగ్గం వర్క్కి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే అసలు డిఫరెన్షియేట్ చేయలేరు. అసలు ఈ మధ్య లేడీస్ కనే కాదు అబ్బాయిలో కూడా కొన్ని డిజైన్లు వస్తున్నాయి తెలుసా, ఇట్లా అందరూ షెర్వానీల మీద అవి కూడా వస్తుంటాయి, షెర్వానీస్ లా ఆర్డర్స్. సో ఇది కూడా ఫుల్ హ్యాండ్. ఇది చాలా హెవీ బ్రైడల్స్ కి ఇవంతా కలెక్షన్స్ ఫుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ఇది నెక్ డీప్ ఎక్కువైనా కూడా ఇక్కడ కట్ చేసినా కూడా మనకు డ్యామేజ్ అవ్వదు. ఏ సైజ్ ఒకవేళ ఇంత చిన్న కట్ చేసుకున్నా కూడా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇవంతా కూడా మెషిన్లో చేసిన మగ్గం వర్క్ డిజైన్స్. ఈ డిజైన్స్ మరి మీరు ప్రొవైడ్ చేస్తారా? డిజైన్స్ అన్ని కూడా కస్టమర్స్కి మేమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే. కొన్ని డిజైన్స్ ఫ్రీగా ఇస్తాము, కొన్ని పర్చేజ్డ్ ఉంటాయి. కొన్ని ఏదైనా కస్టమర్కి వాళ్ళ కస్టమర్స్ ఎవరైనా మాకు ఇదే కావాలి అని చూయించిన పిక్ క్లారిటీగా ఉంటే అది కస్టమైజ్డ్ చేసి కూడా ఇస్తాం మేము. మీకు ఉంటాయి కదా కొన్ని, ఆ చీర మీద పికాక్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, ఫొటోస్ పెడితే మంచి క్లారిటీగా ఉన్నవి అవి కూడా చేసి ఇస్తాం అన్నమాట మేము, డిజైన్స్ కావాలి అనుకుంటే. ఇది ఎంబ్రాయిడరీ ప్లస్ స్టిచ్డ్ సేమ్ మగ్గం వర్క్ మెషిన్లో. దీంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ బీడ్స్ వర్కే ఉంటుంది, థ్రెడ్ కొంచెం రేర్. ఇక్కడ పానీ వర్క్ జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ వర్క్ ఉంది కదా, దీని ఏమంటారు? పానీ వర్క్. పానీ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ తోటి వస్తుంది పానీ వర్క్. ఇది వీడియోస్లో మనకు తెలియదు కానీ వేసుకున్నప్పుడు లుకింగ్ బాగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ ఇలా నెట్ వచ్చేసి హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా లేటెస్ట్. యాక్చువల్గా నెట్టెడ్ తోటి ఆ ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. ఈ మధ్య సీతారామ మూవీలో వాళ్ళందరూ ఇటువంటివి వేసుకొని చాలా ప్రమోట్ చేశారు. ఇది చాలా హెవీ ఉంది. మీకు ఎప్పుడైనా హెడేక్ అనిపిస్తుందా? ఆ సినిమాలో హీరోయిన్ వేసుకున్నట్టు డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ని మీరు తీసుకొని సాఫ్ట్వేర్లో పెట్టి డిజైన్ చేయండి. అలా హెడేక్ ఏమి ఉండదు. పిక్చర్ క్లారిటీగా ఉంటే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. క్లారిటీ లేకపోతే రాదు. అంటే ఏది ఎక్కడ ఉందనేది కొంచెం క్లారిటీ అనేది ఉండాలి. ఇక్కడ చూపించేటవన్నీ నా బ్లౌజెస్, ఇక్కడ కస్టమర్ వర్క్స్ అయితే వేయము. ఓన్లీ మేము చేసిన డిజైన్ అది అవుట్పుట్ ఎలా వస్తుందని ట్రయల్స్ మాత్రమే ఇక్కడ చేస్తాము. సో ఇవన్నీ కూడా నా బ్లౌజెస్ మాత్రమే. ఓకే. ఇక్కడ జస్ట్ ఓన్లీ వీళ్ళు మిషన్స్ సేల్ చేస్తారు, ఎంబ్రాయిడరీ మాత్రం చేయరు. చాలా మంది వర్క్స్ చూసి అడుగుతూ ఉంటారు, మాకు వర్క్స్ చేస్తారా అని. సో వర్క్ చేసేంత టైం ఉండదు ఇక్కడ. సో వీళ్ళు వేరే వాళ్ళతోటి వర్క్ చేపించే అవకాశాన్ని కలిగిస్తున్నారు. సో అది మెయిన్ పాయింట్. సో ఇది సింపుల్గా జస్ట్ ఆల్రెడీ ప్రింటెడ్ ఉందని ఒక హ్యాండ్ పైతాని అంటారు కదా, పైతాని. నేను ఎంత నాలెడ్జ్ ఉందో. సో ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను వేసుకున్నది ఇవన్నీ కూడా మషిన్స్లో చేసిన డిజైన్స్. ఇప్పుడు వరకు అన్ని స్టిచ్లు చూపించారు కదా, ఇప్పుడు అసలు లైవ్లో మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది అవన్నీ చూపించారు. చూపిస్తాను. పించం విప్పిన నెమలిగి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలసడి హృదయం ఆడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు అందిన పుస్తకం మళ్ళీ సంతోషంలో ముద్దుగా అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏదో పక్కకు జరిపి కొత్తగా పొంతలు తొక్కెను అరవిందం. ఇలా మషిన్లో చేసిన తర్వాత ఈ స్టోన్ కుందన్ ఏదైతే ఉందో అది తర్వాత స్టిచ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి ప్రెసెంట్ అది అక్కడ చేస్తుంది. ఫస్ట్ మొత్తం డీటెయిలింగ్ అంతా అయిపోయాక దానిలో బీడ్ వర్క్, స్టోన్, పూసలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఇందాక అక్కడ ఒక మిషన్ చూసాం కదా, ఇదేంటి ఇంకా పెద్దగా ఉంది దానికన్నా? ఇది మీకు ఎక్స్ట్రా ఈ హెడ్ అనేది కనిపిస్తుంది కదా, అది చైన్ స్టిచ్ మెషిన్ అనమాట. సో మనకు ఆరీ వర్క్ మగ్గంలో ఏదైతే నిడిల్ ఉంటుందో అదే నిడిల్ తోటే వేస్తుంది అనమాట. దీన్ని స్టాండ్ కూడా కంప్లీట్ కింద వస్తాయి థ్రెడ్స్. మగ్గం వర్క్లో ఎలా కింద నుంచి థ్రెడ్ తీసుకొని ఇలా వేస్తారో అలాగే సేమ్ వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది అండ్ బీడ్స్ కూడా వస్తుంది. ఇది మల్టీ మిక్స్ మెషిన్ అనమాట. ఇది కాస్ట్ హై ఉంటుంది కొంచెం బాగా. ప్రైస్ కంపేర్ ఇది డబల్
12 lakhs అబౌవ్ ఉంటుంది ఇది. ఓకే. సో ఇవన్నీ నిజంగా చాలా మందికి డౌట్లు ఉంటాయి, ఈ మిషన్ వర్క్ ఎట్లా అవుతుంది, ఎలా డిజైన్ క్రియేట్ చేస్తుంది. మనమంటే ఒక నిమిషంలో చూపించాము. వీళ్ళ ఛానల్లో మీరు బోల్డ్ వీడియోస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ 20,000 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతమంది డెడికేటెడ్గా ఈ వీడియోస్ని చూస్తున్నారు క్రియేటివిటీ పెంచుకోవడానికి. మీ ఛానల్ గురించి చెప్పండి. సిరి గణేష్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అండ్ మేము చేసే ప్రతి వర్క్ వీడియో కూడా అందులో డైలీ కూడా పోస్ట్ చేస్తుంటాము. అండ్ అంతేకాదు ఈ ఎంబ్రాయిడరీ, ఈ మగ్గం వర్క్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, అండ్ బేసిక్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నుంచి కూడా హై ప్రొఫెషనల్గా ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ కూడా యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉన్నాయన్నమాట. చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ మిషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కాల్ చేసినా కూడా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లైవ్లో వచ్చి చూసేదానికి చాలా తేడా ఉంటుంది. మేమైతే ఇన్ఫర్మేషన్ కన్నా కూడా ఫస్ట్ ఆఫీస్ విజిట్ చేసి మిషన్స్ చూసుకోండి చెప్తాము. ఒకవేళ రియల్గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక మైండ్ సెట్ వాళ్ళకు ఉండి, నేను మంచి నాకంటూ ఒక నేమ్ రావాలి, ఫేమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. సో మీరు ఎవరికైనా ఒక్కటి ఉంటే సరిపోతుంది, ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే తపన ఉంటే ఎలా అయినా సక్సెస్ అవ్వచ్చు. లైవ్ ఎగ్జాంపుల్స్, వీళ్ళ దగ్గర మిషన్ తీసుకున్న 2,000 మంది వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడమే. సో మీకు అలా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తోటి మీ లైఫ్ని మీరు మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు. సో మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. తాండవమాడి కృష్ణుడి నుండి వేణువు గానం తీయగ బండే రాధకు ప్రాణం ఉప్పొంగి ఆనందం మధురము కదా బ్రతుక నడక